ఏపీలో ఎన్నికల వేళ ఇప్పుడు అందరి దృష్టి కాకినాడపై పడింది. ఇప్పటికే పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా కాకినాడ ఎంపీగా జనసేన తరపున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలోకి దిగనున్నారు. దాంతో ఒక్కసారిగా అందరూ కాకినాడ సెగ్మెంట్పై ఫోకస్ పెట్టారు. అసలు ఈ ఉదయ్ ఎవరు? పవన్ అతన్ని ప్రతిపాదించడానికి కారణాలేంటని విశ్లేషిస్తున్నారు. గతంలో పలు ఐటీ కంపెనీల్లో పనిచేసిన ఉదయ్ దుబాయ్లో ఉద్యోగం మానేసి వచ్చి టీటైమ్ కంపెనీతో రాణిస్తున్నారు. ఆ వ్యక్తిని పవన్ ఇప్పుడు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఇప్పుడు జనసేన పార్టీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉదయ్ గురించి విశేషాలు చూస్తే మనోడు సామాన్యుడు కాదనే రేంజ్లో ఉన్నాడు. అతడి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కడియం. 10వ తరగతి వరకు కడియంలోనే చదివి ఇంటర్ మాత్రం పుదుచ్చేరిలో చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. అనంతరం దుబాయ్లో కొంతకాలం వరకు పనిచేసి బాగానే సంపాదించారు. ఖరీదైన జాగ్వర్ కారు, లగ్జరీ విల్లా, ఇలా అక్కడ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. అయితే సొంతంగా ఏదైనా సాధించాలన్న తపనతో 2015లో ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చేశారు. భారత్ వచ్చిన అనంతరం టీటైమ్ పేరిట దేశవ్యాప్త గొలుసుకట్టు టీ దుకాణాలతో కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 2016లో 5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ దుకాణం స్థాపించగా ఇప్పుడు టీటైమ్ ఫ్రాంచైజీల సంఖ్య 3000కు పెరిగింది. నెలకు 35 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై అభిమానంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ ప్రచారానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని తయారు చేయించి ఇచ్చింది ఉదయ్ అనే అంటారు. ఇక ఉదయ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ స్థానంలో పవన్ బరిలోకి దిగడంతో ఉదయ్ కుమార్కు కాకినాడ ఎంపీ సీటు ఖరారు చేశారు. ఉదయ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ టీటైమ్ కంపెనీతో ఆయన సుపరిచితులే. అయితే ఉదయ్ కంటే ముందు జనసేన తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ బాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ జనసేనాని పవన్ టీటైమ్ ఉదయ్కి ఛాన్స్ ఇచ్చారు. దాంతో జనసేన తరపున పోటీ చేసే 2 చోట్ల అంటే మచిలీపట్నం, కాకినాడలో అభ్యర్థులను ప్రకటించినట్లయింది.